నమస్కారం అండి. ముందుగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే మొట్టమొదటిసారిగా ఈ భారీ మట్టి గణపతిని నిర్మించాము. దాదాపు 40 ఫీట్ల విగ్రహం ఇది. జూలై 16 నాడు ఈ విగ్రహాన్ని స్టార్ట్ చేశాము. తెలంగాణలోనే గణేశుడు అంటే ఖైరతాబాద్ వినాయకుడు అంటారు. అదే రూపంలో అదే తరహాలో ఇక్కడ సెకండ్ క్యాపిటల్ అయిన వరంగల్ జిల్లాలో కూడా దానికి తెలంగాణ అంటే తెలంగాణ వరంగల్ ఎటు తీసిపోదు. ఈ వరంగల్లో కూడా ఒక ప్రత్యేకత ఉంది. ఈ వినాయకులలో కూడా ఒక ప్రత్యేకత ఉండాలని, దానికి పర్యావరణాన్ని కాపాడాలని మొదటిగా ఈ మట్టి వినాయకుడిని ఇక్కడ నిర్మించామండి. మట్టి గణపతిని పూజించాలనే ఒక సంకల్పంతో ప్రతి మండపానికి ఒక నిదర్శనంగా ఈ మట్టి వినాయకుడిని పెట్టాము. అంతేవిధంగా నిత్యం పూజలు, హోమాలు, అభిషేకాలు, నిత్యం ప్రసాద వితరణ జరిగే విధంగా ఇక్కడ చూసుకుంటున్నాము. ప్రతి ఒక్క మండపం కూడా ఇలాగనే గణపతిని పూజించాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా పర్యావరణాన్ని కాపాడాలనే ఒక సంకల్పంతోనే ఇది ముందుకొచ్చాము. ఈ విగ్రహాన్ని ఈ 22వ తారీఖు నాడు, సెప్టెంబర్ 22వ తారీఖు నాడు ఉదయం 12 గంటలకు పాలాభిషేకం చేసి ఇక్కడే ఒక ఫౌంటైన్ కట్టి ఇక్కడనే అభిషేకం చేసి ఈ రాగడిని మట్టిని కూడా ప్రజలందరికీ, భక్తులందరికీ ప్రసాదం లెక్క ఇస్తామని మీ అందరం అనుకున్నామండి. ఇంకో విషయం వస్తే ఈ విగ్రహానికి మూల కారణం మా పిల్లలండి. మా పిల్లలు విగ్రహం పెట్టామంటే ఈ విగ్రహానికి నేను పెట్టి చేశానండి. సరే, ఈ విగ్రహం తయారు చేయడానికి ఎన్ని రోజులు పట్టింది? ఈ విగ్రహానికి దాదాపు ఒక 40 రోజులు పట్టిందండి. ఒక 40 మంది వర్కర్లు దీనికి తోడ్పడారండి. 8 మంది శిల్పీలు ఒరిస్సా నుంచి వచ్చి ఈ విగ్రహ రూపకల్పన చేశారండి.